నమస్తే, నా పేరు రియా. ఏపీ టుడే న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన సీఎం. రెవెన్యూ సమస్యలు పరిష్కారమయ్యే వరకు అధికారులను గట్టిగా పనిచేయాలన్న చంద్రబాబు. జాతీయ పతాకం భారతదేశ ప్రతిష్టకు, ఆత్మ గౌరవానికి నిదర్శనమన్న ప్రధాని మోదీ. వికసిత్ భారత్ లక్ష్యానికి ప్రతీకగా ప్రతి ఒక్కరూ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని పిలుపు. అట్టహాసంగా బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ జన్మదిన వేడుకలు. శుభాకాంక్షలు తెలిపిన ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు. మెగా డిఎస్సీ, దగా డిఎస్సీ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసనలు. ర్యాలీలోనూ ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులు, పలుచోట్ల ఉద్రిక్తత. ఇక వివరాల్లోకి వెళ్దాం. రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు పరిష్కారమయ్యే వరకు అధికారులు గట్టిగా పనిచేయాల్సిందేనని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భూ సమస్యలను సత్వరం పరిష్కరించాలని, ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక ఎజెండాగా పనిచేయాలని ఆయన ఆదేశించారు. ఏలూరు జిల్లా కలిదిండిలో పర్యటించిన చంద్రబాబు మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొని రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ ప్రధాని మోదీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ సూపర్ స్పీడ్ లో పరిగెడుతుందని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కారమైతేనే జనం జై కొడతారని, లేకపోతే ఇళ్లకే పరిమితం చేస్తారని వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యలను తెలుసుకోవాలనే లక్ష్యంతో ప్రతి నెల సమావేశాల ద్వారా ప్రజల్ని కలుస్తున్నానని వెల్లడించారు. కరెన్సీ నోట్లకు ఉండే పటిష్టమైన భద్రతా ఫీచర్లను పట్టాదారు పాస్ పుస్తకాలకు కూడా అమలు చేస్తున్నామని తెలిపారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ఆస్తుల వివరాలను ట్యాంపర్ చేయకుండా భద్రత కల్పించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 32.32 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు, భూ యజమానులకు అందించామని సీఎం వివరించారు. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు డబల్ ఇంజన్ సర్కార్ సూపర్ స్పీడ్ లో ముందుకు పోతున్నావునా కాదా మీరే ఆలోచించుకోవాలి. వేదిక పైన మంత్రులు నాదెళ్ల మనోహర్ గారు, అనగాని సత్యప్రసాద్ గారు, పార్సారథి గారు, ఎమ్మెల్యే ఆలోచనలో చాలా యువకుడు, హుషారులో కూడా చాలా యువకుడు, చాలా బాగా పనిచేస్తున్నట్టు కామినేని శ్రీనివాసరావు గారు, కడాన మీ భూ సమస్యలు పరిష్కారం చేయడానికి చీఫ్ సెక్రటరీ అయినా ఆయనకు ఒక మాట చెప్పాను, మీరు చీఫ్ సెక్రటరీగా ఉండండి, రెవెన్యూ సమస్యలు పరిష్కారం చేసే వరకు మీరే రెవెన్యూ సెక్రటరీగా ఉండాలని ఆదేశాలు ఇచ్చాను. ఇంకొక పక్కన కమిషనర్ ల్యాండ్ రెవెన్యూ జయలక్ష్మి గారు, ఇక్కడ కలెక్టర్ సెల్వి గారు, ఇంకో పక్కన నేను ఇప్పుడే చూశాను నాగేశ్వరరావు గారు ఒక పక్కన, దుర్గా భవానీ గారు ఇంకో పక్కన లబ్ధిదారులు. ఇప్పుడే నేను మీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాను. ఎంఆర్ఓ ఆఫీసులో ఎంత ఆనందం అంటే నాకు 1947లో రెండో ప్రపంచ యుద్ధంలో జరిగినటువంటి సైనికుల కోసం పట్టాలు ఇచ్చారు. స్వాతంత్రం రాకమునుపు యుద్ధం, ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేశారని పట్టాలు ఇస్తే ఇప్పటి వరకు పరిష్కారం కాని సమస్యని ఈరోజు పరిష్కారం చేసి పట్టాలు ఇచ్చాం. మన జాతీయ పతాకం భారతదేశ ప్రతిష్టకు, ఆత్మ గౌరవానికి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాబోయే స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించే హర్ ఘర్ తిరంగ్ కార్యక్రమంలో దేశ ప్రజలంతా అత్యంత ఉత్సాహంతో పాల్పంచుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
మువ్వెన్నెల జెండా భారతీయులందరికీ నిరంతరం నూతన ప్రేరణ అందిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే వికసిత్ భారత్ లక్ష్యానికి ప్రతీకగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి మన ఉమ్మడి ఐక్యతను కట్టుబాటును చాటాలని కోరారు. దేశ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కోట్లాది మంది పౌరులు తమ నివాసాలపై జాతీయ జెండాను సగర్వంగా ఆవిష్కరించేలా ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం 2022వ సంవత్సరం నుంచి ఈ హర్ ఘర్ తిరంగ్ ప్రచారాన్ని చేపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈసారి కూడా అదే స్థాయిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు. భారతీయ జనతా పార్టీ ఏపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ జన్మదిన వేడుకలు విశాఖలో సోమవారం ఘనంగా జరిగాయి. నగరంలోని మాధవ్ నివాసంలో ఉన్న ఆయన అభిమానులు నిర్వహించిన వేడుకల్లో రాష్ట్రానికి చెందిన పలువురు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన బీజేపీ నాయకులు మాధవ్ ను భారీ గజమానులతో సత్కరించి అభిమానం ప్రదర్శించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాలలో సేవా కార్యక్రమాలు నిర్వహించిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు దేవాలయాల్లో మాధవ్ పేరిట ప్రత్యేక పూజలు చేయించారు. మెగా డిఎస్సి 2025లో అవకతవకాలు జరిగాయని ఆరోపిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, డిఎస్సి వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ శ్రేణులు ర్యాలీకి పిలుపునిచ్చాయి. విశాఖ దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు జగదంబ జంక్షన్ నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు పేర్కొంటూ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు భారీగా బలగాలను రంగంలోకి దించారు. మరోవైపు భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు, శ్రేణులు కార్యక్రమానికి తరలి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ర్యాలీ నేపథ్యంలో జగదంబ జంక్షన్ పరిసరాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో జగదంబ జంక్షన్ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిస్థితిని పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. డిఎస్సి 2025లో అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తుంది. విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులు కీలక దశకు చేరుకున్నాయి. 2 నగరాల మెట్రో ప్రాజెక్టులకు సంబంధించిన డిపిఆర్లను కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మదింపునకు పంపింది. తొలి దశలో 2 నగరాల్లో కలిపి 84.63 కిలోమీటర్ల మేర మెట్రో నెట్వర్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందుకోసం సుమారు 21,616 కోట్ల పెట్టుబడి అవసరమవుతుందని అంచనా వేసింది. విశాఖలో స్టీల్ ప్లాంట్ నుంచి నగరంలోని కీలక ప్రాంతాలను కలుపుతూ మెట్రో కారిడార్ ఏర్పాటు చేయనున్నారు. దీంతో పారిశ్రామిక ప్రాంతాల నుంచి నగరానికి రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. విజయవాడలో గన్నవరం విమానాశ్రయం నుంచి నగరంలోని ప్రధాన నివాస, వాణిజ్య ప్రాంతాలను అనుసంధానించేలా మెట్రో కారిడార్ ప్రతిపాదించారు. దీంతో విమానాశ్రయం, నగరం మధ్య ప్రజా రవాణా మరింత బలోపేతం కానుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 ప్రాజెక్టుల డిపిఆర్లను కేంద్రానికి పంపగా కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పలు సూచనలు, అభ్యంతరాలు అనంతరం ఆర్థిక మదింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జేవీ మోడల్లో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుల్లో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చెరో 20% నిధులు సమకూర్చనుండగా మిగిలిన 60% నిధులను ఆర్థిక సంస్థల నుంచి రుణాల రూపంలో సమీకరించనున్నారు. కొన్ని విదేశీ బ్యాంకులు కూడా రుణాలు అందించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. మరోవైపు విజయవాడ మెట్రో ప్రాజెక్టులో భాగంగా సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సర్వే ప్రారంభమైంది. బందరు రోడ్, ఏలూరు రోడ్, గన్నవరం, పెనుమలూరు ప్రాంతాలలో సర్వే నిర్వహిస్తున్నారు. 2 మెట్రో కారిడార్ల కోసం సుమారు 80 ఎకరాల భూమి అవసరం కానుంది. ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డు లేని ప్రజలకు కూడా తక్కువ ధరకే బియ్యం అందించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు వంటి నగరాల్లో రేషన్ కార్డు లేని ప్రజలకు ఈ సదుపాయం కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. రేషన్ కార్డు లేకపోయినా ఆధార్ కార్డు తీసుకెళ్లినా ఒక్కొక్కరికి 10 కిలోల బియ్యం తక్కువ ధరకే అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు. దీంతో రేషన్ కార్డు లేని పేద, మధ్యతరగతి కుటుంబాలకు కూడా ప్రయోజనం కలుగనుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రజా పంపిణీ వ్యవస్థలో రేషన్ కార్డుల ఆధారంగా లబ్ధిదారులకు బియ్యం పంపిణీ జరుగుతుంది. వైట్ రేషన్ కార్డు ఉన్న కుటుంబాల్లో సభ్యుల సంఖ్య ఆధారంగా బియ్యం పంపిణీ చేస్తున్నట్లు అధికారిక పౌర సరఫరాల శాఖ సమాచారం చెబుతుంది.
అయితే రేషన్ కార్డు లేని నగరవాసులకు ప్రత్యేకంగా ఆధార్ కార్డు ఆధారంగా తక్కువ ధరకే బియ్యం అందించే ప్రతిపాదన అమల్లోకి వస్తే నగరాల్లోని వేలాది కుటుంబాలు ఊరట లభించే అవకాశం ఉంది. ఆధార్ ఉంటే చాలు, రేషన్ కార్డు లేకున్నా బియ్యం అనే విధానంపై ప్రభుత్వం త్వరలో మరిన్ని మార్గదర్శకాలు, బియ్యం ధర, పంపిణీ కేంద్రాలు, అమలు తేదీ వంటి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో తల్లికి వందనం పథకం కింద లబ్ధి పొందిన వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. ఈ నెల 7వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ పూర్తి కాగా కొత్తగా 1వ తరగతిలో చేరిన విద్యార్థులు, ఇంటర్ విద్యార్థులకు ఈ నెల 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాలో ఈ నెల 30వ తేదీన తల్లికి వందనం పథకం నగదు జమ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అర్హత పొందిన ప్రతి విద్యార్థికి 13,000 రూపాయల చొప్పున తల్లి ఖాతాలో ప్రభుత్వం జమ చేయనుంది. దీంతో ఇప్పటికే లబ్ధి పొందిన అర్హులపై విద్యార్థులకు ఈ పథకం ద్వారా ఆర్థిక ప్రయోజనం అందనుంది. మాతా శిశు సంరక్షణలో భాగంగా గర్భిణీలు, బాలింతులు, నవజాత శిశువులకు సురక్షితమైన రవాణా సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 500 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను అందుబాటులోకి తీసుకురానుంది. తొలి విడతలో సిద్ధమైన 300 వాహనాలను ఆదివారం విజయవాడ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు తరలించారు. అధునాతన సౌకర్యాలతో ఈ వాహనాలను రూపొందించారు. వాహనాల్లో 6 ఎయిర్ బ్యాగ్స్, అత్యవసర సమయాల్లో మహిళకు తక్షణ సాయం అందించే ఎమర్జెన్సీ బటన్, అగ్ని ప్రమాదాల సమయంలో రక్షణ చర్యలు, జీపీఎస్ లొకేషన్ ట్రాకింగ్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఈ వాహనాలను పల్నాడు జిల్లా నర్సారావుపేటలో మంగళవారం నిర్వహించనున్న కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రారంభించనున్నారు. గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువులకు సురక్షితమైన ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు అత్యవసర సమయాల్లో వేగంగా వైద్య సేవలు అందించడమే ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల ప్రధాన లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ లో దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం కీలకమైన గుర్తింపు కార్డును అందిస్తుంది. దివ్యాంగుల ప్రత్యేక గుర్తింపు కార్డు యూడీఐడిగా పిలిచే ఈ కార్డుతో దేశవ్యాప్తంగా అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సదరం ధృవపత్రం జారీ చేస్తుండగా కేంద్ర ప్రభుత్వం దివ్యాంగులకు యూడీఐడి కార్డును అందిస్తుంది. దేశంలో ఎక్కడికైనా వెళ్లినా దీనిని గుర్తింపు కార్డుగా ఉపయోగించుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకునే దివ్యాంగులకు ఈ కార్డు కీలకంగా మారింది. యూడీఐడి కోసం ఆన్లైన్ లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. దివ్యాంగులు స్వావలంబన కార్డ్.gov.in వెబ్సైట్ లో దరఖాస్తు చేయాలి. ఆధార్ కార్డ్, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సదరం ధృవపత్రం తదితర వివరాలను సమర్పించాలి. వైకల్యానికి సంబంధించిన కేటగిరీని ఎంపిక చేసుకోవాలి. ఆధార్లోని చిరునామా ఆధారంగా సమీపంలోని జిల్లా కేంద్రంలోని ఆసుపత్రి వివరాలు కనిపిస్తాయి. సంబంధిత ఆసుపత్రిని ఎంపిక చేసుకున్న తర్వాత అక్కడి సదరం హెల్ప్ డెస్క్ లో వివరాలను పరిశీలిస్తారు. అర్హత నిర్ధారణ అనంతరం యూడీఐడి మంజూరైనట్లు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత కార్డును ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సదరం ధృవపత్రం లేని వారు కూడా జిల్లా కేంద్రంలోని సంబంధిత ఆసుపత్రి హెల్ప్ డెస్క్ ను సంప్రదించవచ్చు. వైద్య పరీక్షలకు తేదీ కేటాయించి పరీక్షల అనంతరం అర్హత ఆధారంగా యూడీఐడి జారీ చేస్తారు. దివ్యాంగ విద్యార్థులకు యూడీఐడి కార్డు ఎంతో ముఖ్యమైనది. నీట్, జేఈ వంటి జాతీయ స్థాయి కౌన్సిలింగ్ లో కేంద్ర ప్రభుత్వం స్కాలర్షిప్ల కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో ఈ కార్డు ఉపయోగపడుతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగుల రిజర్వేషన్, ఇతర కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలు పొందడంలోనూ యూడీఐడి కీలకంగా ఉంటుంది. మధురవాడ జోన్ 5వ వార్డులో పరిధిలోని PP2 కాలనీలో నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించాలని కాలనీ వాసులు అధికారులను కోరుతున్నారు. ఈ సందర్భంగా కాలనీ నాయకుడు సూర్యనారాయణ మాట్లాడుతూ ఈ కాలనీలో 2011లో ప్రారంభించగా ప్రస్తుతం 10 బ్లాకుల్లో సుమారు 2,000 మంది నివసిస్తున్నారు. కాలనీలో ఎక్కువ మంది కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, అయితే కనీస మౌలిక సదుపాయాలు సరిగా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా డ్రైనేజీలు, సెప్టిక్ ట్యాంకులు నిండిపోవడంతో మరుగునీరు నిలిచిపోయి దుర్వాసన వెదజల్లుతుందని తెలిపారు. దీంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారి ప్రజలు తరచూ అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని వాపోయారు. డ్రైనేజీలు, సెప్టిక్ ట్యాంకుల సమస్యలను శానిటరీ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వాటిని శుభ్రం చేయడానికి అదనంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. సమస్యల పరిష్కారం కోసం పలుమార్లు జోన్ కార్యాలయాల్లో ఫిర్యాదు చేసినప్పటికీ అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు PP2 కాలనీలో పర్యటించి డ్రైనేజీలు, సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేయించడంతో పాటు శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీ వాసులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మహాలక్ష్మయ్య, కళ్యాణ్, పద్మ, శ్యామ్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
నా పేరు సూర్యనారాయణ, 5వ వార్డు. ఇక్కడ మేము 10 బ్లాక్లు ఇల్లు 11 ఇవ్వడం జరిగింది. అదే నేటి నుంచి అనేక రకాల డ్రైనేజ్ గురించి ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాం. అయితే గత 10 సంవత్సరాలు బట్టి వెనకాల నీరు చూసారు. ఇప్పుడు మీరు వీడియో తీశారు కాబట్టి మీరు వెనకాల చూసారు. అవి 4, 1 బ్లాక్, 2 బ్లాక్, 6, 7 బ్లాక్ల మధ్యనే బేదమైన నీరు పోటీకి వచ్చి మీద పొంగిపోయి నీరు డ్రైనేజ్ పొంగిపోయి డస్ట్ డ్రైనేజ్ అంతా పొంగిపోయి వేలా పడుతుంది. మీరు చూశారు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా జీఎంసీలు వస్తానన్నారు, చూస్తానంటున్నారు కానీ చేయడం పూర్తి సరిపడలేదు. అలాగే ఇక్కడ కార్పొరేటర్ 5వ కార్పొరేటర్ కూడా మేము చెప్పడం జరిగింది. ఆమె లోన్ శాంక్షన్ అయింది, కాలాలు తవ్వేస్తాము, అది చేస్తాం, ఇది చేస్తాం చెప్పడం అది టైం కూడా అయిపోయింది. ఇప్పుడు ఎన్నిసార్లు మొన్న నెల రోజుల కిందట జోనల్ కమిషనర్ గారికి వీళ్ళందరూ కూడా వెళ్ళి వినతిపత్రం ఇచ్చారు. ఇచ్చినప్పుడు కూడా వాళ్ళెవరు కూడా వచ్చి చూసే కానీ సమస్య పరిష్కారం అవ్వలేదు. ఇప్పుడు ఇళ్ళలో పొంగిపోయి నీరు దోమ పట్టి ఇళ్ళలు కుట్టి జలాలు వచ్చి హాస్పిటల్ పాలవుతున్నారు. ఇక్కడ అందరూ పేదవాళ్ళు, అందరూ కూడా డబ్బుని మనుషులు కాదు. అప్పుడు ఆ పేదవాళ్ళు పేదలు కాబట్టి ఇల్లు ఇచ్చున్నారు. కానీ ఏం జరుగుతుందంటే కమిషనర్ ఏమంటుందంటే మీరే చేసుకోవాలి, స్టాఫ్ వచ్చి మీరే డబ్బు ఇచ్చుకోవాలి, మీ డబ్బు ఇచ్చి చేసుకోవాలి అని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఎన్నిసార్లు చెప్పిన కంప్లైంట్ రేపు రోజు సోమవారం నాడు రేపు కలెక్టర్ కూడా ఈ లిస్ట్ తీసుకెళ్తామని చెప్పి మీ సభగా తెలియపరుస్తున్నాం. లేకపోతే ఈ సమస్య తీర్చాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. మళ్ళీ నేను మిషన్ వచ్చింది, ఆ మిషన్ పనికి మిషన్ తీసుకొచ్చి ఏదో అమ్మ బాబు అని చెప్పి వెళ్ళిపోయారు. కానీ కరెక్ట్ గా కాదు. ఎన్నిసార్లు చెప్పినా మనం పట్టించుకోవట్లేదు. కాబట్టి జోనల్ కమిషనర్ గారు త్వరగా తీసుకొని ఇమ్మీడియట్ గా దాన్ని సర్వ్ చేస్తే ఈవేళ ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు ఇక్కడ, పేదవాళ్ళు కాబట్టి వాళ్ళు డబ్బులు కూడా వైద్యం తీసుకున్న పరిస్థితి. రెండోది ఏంటంటే పైపులు ట్యాంకులు మిగిలిపోయి నిండిపోయి నీళ్ళు రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి. ఆ పైపులు కూడా పగిలిపోయి అవి కూడా కొంచెం కంప్లైంట్ ఇస్తే ఏమనంటే అది డబ్బులు మీరే చేసుకోవాలి, మీ కాలనీ కూడా చేసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. అది గవర్నమెంట్ మనం ఎందుకు పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చారు అని కూడా అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు. కాబట్టి అధికారులు కూడా కొద్దిగా వచ్చి ఎంక్వైరీ చేసి దర్యాప్తు చేసి న్యాయం చేయవలసిగా పేదవాళ్ళకి న్యాయం చేసి కోరుతున్నాను. నా పేరు రుక్మిణి అండి. మారికవలస పీపీటీ కాలనీలో మేము నివసిస్తున్నాము. మాకు మున్సిపాలిటీ వాళ్ళకి మేము కంప్లైంట్లు ఇచ్చినా వాళ్ళు పట్టించుకోవట్లేదు. వస్తారు జస్ట్ ఏదో టచ్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇక్కడ 350 ఇల్లులు ఉన్నాయి, 320 ఇల్లులు ఉన్నాయి. ఆ 20 మనుషులు కాదా మేము? ఆ మున్సిపాలిటీ అది చెత్తలు అయ్యి నిండిపోయి డ్రైనేజీలు నిండిపోయి అవి బయటకు వచ్చి మేము ఎన్నిసార్లు వెళ్ళి కంప్లైంట్ వస్తాం అంటారు, రారు. తర్వాత ఏంచి నీళ్లు ప్రాబ్లం ఉంది, నీళ్లు కూడా సరిగ్గా రావట్లేదు. ఏమంటే 320 ఇల్లులు ఉన్నాయమ్మా, మేము నీళ్లు మళ్ళీ వేరేగా ఇవ్వలేము కనెక్షన్లో అయ్యి అంటున్నారు. మేము ప్రజలం కాదా, మేము ఓట్లు వేయట్లేదా? మరుగుదొడ్లు వెనకతల డ్రైనేజీలు అయ్యి పొంగిపోయి ఇదవుతున్నాయి. ఇక్కడ మలేరియా జ్వరాలు వస్తున్నాయి, టైఫాయిడ్స్ వస్తున్నాయి. మేము మనుషులమే కదా, మాకు పిల్లలు తిరిగి అనారోగ్య పాలైపోతున్నారు. మేము ఎన్నిసార్లు వెళ్ళి కంప్లైంట్లు ఇచ్చినా కూడా వాళ్ళు కంప్లైంట్ తీసుకున్నారు, వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అంటే వచ్చి చూసి ఫోటో తీసుకోవడానికే పనికొస్తున్నారు. అసలు పనులు అయితే జరగట్లేదు. నా పేరు కళ్యాణ్, పానీ పేషెంట్గా ఉంటాను. మరి మేము ఎన్నోసార్లు రిపోర్ట్ ఇచ్చాము. మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చాలా సార్లు చెప్పాం, కార్యక్రమంతో మాట్లాడాం, ఎన్నోసార్లు తిరిగాం. ఈ దానికి కొత్తగా ఛాన్స్ అని చెప్పారు. అలాగా అన్ని చుట్టుపక్కల కొత్త కలెక్షన్లు ఇచ్చారు, మాకు ఇల్లేదు. ఇప్పటికి వచ్చి మేము మరి జోనల్ కమిషనర్ గారికి ఎన్నోసార్లు పెట్టాం. మరి ఇక్కడ మా కాడ ఈయన ఫోటోలు తీసుకోవడం రెడీగా ఉన్నాయి. మరి ఎన్నిసార్లు రిపోర్ట్ ఇచ్చిన ఫోటోలు ఎన్నిసార్లు మేము ఫోటోలు ఇచ్చాం. మరి మనం అందరు కూడా మరి ఇక్కడ ధర్నా జరిగింది. మరి ఎన్నిసార్లు చేసినా సరే మాకు పరిధి. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అన్నంరెడ్డి ఆదిప్రాజ్ పై అక్కడి ఎన్డీఏ కూటమి నాయకులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకమైన వేపగుంట పినగాడి రోడ్డు చిన్న వర్షానికి కొట్టుకుపోయిందని, ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు అవినీతి కారణంగానే పనుల్లో నాణ్యత లేకుండా పోయిందంటూ ఆదిప్రాజ్ చేసిన విమర్శలను కూటమి నాయకులు ఖండించారు. సుజాత నగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పెందుర్తి ఎంపీపీ గండ్రెడ్డి మాలతి, టీడీపీ జనసేన నాయకులు నీటిపల్లి మహేష్, బైరపుడి హరిగోపాల్, జామి గంగునాయుడు, వరదుని, కోరబెల్లి రామనాయుడు తదితరులు మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సొంతూరుకు రోడ్డు వేయించలేకపోయిన ఆదిప్రాజ్ ఈ ప్రాంతం అభివృద్ధికి అహింసలు పట్టుపడుతున్న పంచకర్ల రమేష్ బాబుపై కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తే కబడ్దార్ అంటూ వారు హెచ్చరించారు. గత 5 ఏళ్ల పదవి కాలంలో ప్రజల కోసం ఒక్క పనైనా చేశావా అంటూ నిలదీశారు. అలాగనిస్తాను ఇలాగనిస్తాను అని చెప్పేసి అవాకులు చవాకులు పేలితే
ప్రజలు మరొక్కసారి నీకు ఈసారి డిపాజిట్ కూడా రాకుండా చేసే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి నేను ఈ పత్రికాముఖంగా హెచ్చరిస్తున్నాను. తస్మాత్ జాగ్రత్త. ఏ విషయమైనా సరే మాట్లాడే ముందు, ఏ విషయమైనా సరే కామెంట్ చేసే ముందు ఆ విషయం చిన్నదా పెద్దదా, ఆ విషయం అలాగే ఎందుకు జరిగింది అనే కనీసం జ్ఞానం కూడా లేకుండా ఎక్కడో జీవీఎంసీలో ఉన్నటువంటి వాటర్ పైప్ లైను వాటర్ బ్రేక్ అవ్వడం వల్ల అక్కడ ఉన్నటువంటి బీటీ రోడ్ చిన్న క్రాక్ ఇస్తే ఆ క్రాక్ని పట్టుకొని ఏదో ఇక్కడ నాశనకం వరకు జరిగిపోవాలని పేలడం ఎంతవరకు సౌకర్యాన్ని అడుగుతున్నాను. మిస్టర్ అదీప్ రాజు, నీకు ఇంకో విషయం కూడా గుర్తు చేస్తున్నాను. అసలు నీకు నిజంగా అవగాహన ఉన్నట్లయితే ఈ బీఆర్టీసీ రోడ్లో తాడ్పూడి పైప్ లైన్ ఎన్నిసార్లు బ్రేక్ అవుతుంటుంది, ఎన్నిసార్లు అక్కడ రోడ్లు కానీ లేకపోతే అక్కడ పైపులు కానీ డ్యామేజ్ అవుతుంటాయి, మరలా అఫీషియల్స్ యుద్ధ ప్రాతిపదికన దాన్ని కవర్ చేస్తుంటారు. ఇది అక్కడ ఉన్నటువంటి స్థానికంగా పైప్ లైన్ డ్యామేజ్ అవ్వడం వల్ల రోడ్డు చిన్నది క్రాక్ ఇచ్చింది, అంతే సమస్య. దానికి ఈ నాశనకం వర్క్కి సంబంధం ఏంటి? ఆ విషయ పరిజ్ఞానం కూడా లేకుండా నువ్వు దాన్ని ఏదో భూతార్థంలో చూపిస్తే ప్రజలు నమ్మేస్తారు అనుకోవడం అది నీ భ్రమ తప్పిస్తే మరొకటి కాదని చెప్పేసి నీకు వినవించుకుంటున్నాను. గ్రామాన్నే డెవలప్ చేసుకోలేనివి నువ్వు నియోజకవర్గాన్ని ఏం డెవలప్ చేస్తావు? ఆ విషయం నీ గ్రామంలోనే నీకు తేటతెల్లమైంది. అటువంటి నీచ స్థాయి కలిగినటువంటి, సంకుచిత స్థాయి కలిగినటువంటి, సంకుచిత వ్యక్తిత్వం స్థాయి కలిగినటువంటి నీవు ఈ ఉమ్మడి విశాఖ జిల్లాలో పెందుర్తి నియోజకవర్గమే కాదు, ఇటు విశాఖపట్నం జిల్లాలో కానీ, అనకాపల్లి జిల్లాలో కానీ, అల్లూరు సీతారామరాజు జిల్లాలో కానీ ఎక్కడ ఏ గ్రామం వెళ్ళే సరే రమేష్ బాబు గారు అనేది ఒక బ్రాండు, ఆయనకు ఒక ఇమేజ్, ఆయన ఒక నాయకుడు, ఆయన మొత్తం ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎక్కడైనా సరే ఆయనకి ఒక స్థాయి ఉన్నది, ఒక వ్యక్తిత్వం ఉన్నది. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన సీఎం. రెవెన్యూ సమస్యలు పరిష్కారమయ్యే వరకు అధికారులను గట్టిగా పనిచేయాలన్న చంద్రబాబు. జాతీయ పతాకం భారతదేశ ప్రతిష్టకు, ఆత్మ గౌరవానికి నిదర్శనమన్న ప్రధాని మోదీ. వికసిత్ భారత్ లక్ష్యానికి ప్రతీకగా ప్రతి ఒక్కరూ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని పిలుపు. అట్టహాసంగా బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ జన్మదిన వేడుకలు. శుభాకాంక్షలు తెలిపిన ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు. మెగా డిఎస్సీ, దగా డిఎస్సీ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసనలు, ర్యాలీలోనూ ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులు, పలుచోట్ల ఉద్రిక్తత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.